సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ హెచ్చరించారు. పట్టణంలోని నారాయణ స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల సమీపంలో పుస్తకాలను విక్రయిస్తున్నట్లు గుర్తించిన విద్యార్థి సంఘం నాయకులు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం విద్యాధికారి వెంకటయ్య గౌడ్ పాఠశాలను సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న పుస్తకాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పాఠశాలలో పుస్తకాలు, స్టేషనరీ విక్రయించరాదని తెలిపారు. నారాయణ స్కూల్ యాజమాన్యం పుస్తకాలు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పాఠశాలను సందర్శించి సీజ్ చేయడం జరిగిందని వెల్లడించారు. దీనిపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు వీళ్ళందరినీ సార్ తీసుకుంటారు యాక్షన్. నిన్న వెళ్తుండే నిన్న వీడియో రిపోర్టర్ల కన్నా సార్ దగ్గర కూడా ఉంది వీడియో. లాస్ట్ మనం వెళ్ళి తీసుకురా ఆటో వచ్చి ఆటో తీసుకో. ఎవరు చేసింది బుక్స్? దీనికి ఎవరు ఇన్ఛార్జ్? ఎవరు బుక్స్ ఆయన లేకపోతే ఎక్కువ తాళం ఇప్పుడు ఎవరు ఓపెన్ చేసింది? తాళం మీద వాసనతో ఓపెన్ చేసింది. తాళం నుంచి ఎవరు ఓపెన్ చేసింది? ఇక్కడ మన ఇక్కడ తాళం ఎవరు చేసింది? మరి ఎంత బుక్స్ ఉంటే ఇప్పుడు నేను ఎవరు ఓపెన్ చేసింది? బాగా ఓపెన్ చేసిందా? నేనైతే మార్నింగ్ వస్తున్నాను. నిన్న పోయినా మీ వాళ్ళు నువ్వు నిన్న వెళ్ళిపోయినావు ఈ రోజు వచ్చినావు అని కొడగలు పోతున్నాడు. కొడగాల నుంచి మీరు ప్రిన్సిపల్ అయినా నేను ఏవో అడ్మినిస్ట్రేటివ్ మళ్ళీ ఎట్లా బుక్స్ అంటే బుక్స్ మా ప్రిన్సిపల్ గారు మీరు బుక్స్ వేరే మీ హ్యాండ్ ఓవర్లో ఉంటాయా? బుక్స్ ఇచ్చారు వేరే ఉంటాయా? లేదు సార్, మనకి బుక్స్ ఇచ్చారు సపరేట్ అయితే నిన్న నేను లేదు సార్. యాక్చువల్లీ నేను సాయంత్రం మా హస్బెండ్ హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను పొద్దున 8:30కి వచ్చుకున్నాను. లేదు సార్, సాయంత్రం నాకు 11:30 వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నాను. చేసి మీరు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని రిపోర్టర్ కాల్ చేస్తూ ఉంటే నేను హాస్పిటల్లో ఉన్నాను సార్ అని చెప్పాను. మన దగ్గర అసలు 10% కానీ ఎక్కువ లేదు సార్. అయ్యే ఉంది ఇవేంటి బాక్స్ వల్ల వీళ్ళు చిన్న కిట్స్ కూడా సార్ ఏమంటారు పెయింటింగ్ అన్ని ఉన్నాయి కదా మొత్తం పేరెంట్స్ మీటింగ్ రిజల్యూషన్ చేయండి. మీ బుక్స్ ఎంత రేట్ ఉందో అందరికి ఓపెన్ ట్రాన్స్లేషన్ అందరు పేరెంట్స్ మీటింగ్ పెట్టి మా పుస్తకాలు ఈ రేట్ ఉన్నాయి, ఇవి ఉంటాయి, మీరు ఇష్టం తీసుకుంటాం లేదా ఇష్టం సంతకాలు చేయడం చెప్పండి. వీళ్ళు వచ్చిన గురించండి. లేదంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టాం, రిజల్యూషన్ చేస్తాం, మా వాడికి తీర్మానం ఉంది అని చెప్పండి. ఇష్టం వచ్చినట్లు రేట్ లేదు, ఏం లేదు. నోట్ బుక్ అమ్మద్దని ఉన్నాయి గైడ్ లైన్స్. వాడు ఏడనే కొట్టాడు పిల్లగాడు. ఇప్పుడు ఇవి రాసిన నోట్ బుక్ కదా, రాసిన నోట్ బుక్ పేరెంట్ ఏడనే కొనుక్కుంటాడు. నీ దగ్గర ఉన్నది ఏం లేదు, ఈ బెండలో ఏడనే కొనుక్కుంటాడు వాడు. ఏ షాప్లోనే కొనుక్కుంటాడు. మీ దగ్గర కొంటాడు వాడు. వాడు డబల్ రూల్ కావాలి బాబా అని చెప్పాలి అంతే. వాడు డబల్ రూల్ నోట్ బుక్ ఏడనే తెచ్చుకుంటాడు. ఇది బయట కూడా ఎంత ఉంటుంది? ఎంత 10-15 రూపాయలు ఉంటుంది. మళ్ళీ మీరు 20 అవుతారు, 30 అవుతారు. సపరేట్ ఏముండదు సార్. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అంటే ఓకే, నోట్ బుక్లు వాళ్ళు ఇష్టం ఉంటుందా కొనుక్కుంటారు వాళ్ళు. బుక్స్ అయితే షిఫ్ట్ చేసింది సార్. ఇది దీనిపైన అడుగుతా బుక్స్ ఇచ్చారు ఎవరు మేడం రిపోర్ట్ రిపోర్ట్ పంపిస్తాను ఇప్పుడు అర్జెంట్ రిపోర్ట్ కదా సార్. ఇప్పుడు ఈ బుక్స్ ఏమంటే రాత్రి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఈ బుక్స్కి వెళ్ళి తీసినారు. మీరు ఫోన్ చేసిరంట కదా, అయితే నిన్న తీయొచ్చు దీని అవును. మరి ఎట్లా తీసారు మీరు? మీరు అధికారం మీరు మాట కూడా విన్నప్పుడు తీసేసారు. ప్రిన్సిపల్ మేడం అడగండి సార్ మొత్తం. ప్రిన్సిపల్ మేడం తెలియకుండా రిపోర్టర్స్ ఫోన్
చేసి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. నేను వచ్చినాక మాట్లాడతాను, నేను రెడీగా ఉంటాను చెప్పినాను సార్. నేను సార్ మా హస్బెండ్కి నెగిటివ్ ఫీవర్, మేము ఉండేది వరంగల్. నెగిటివ్ ఫీవర్ ఉంటే నేను స్కూల్ వాళ్ళు ఈ వాతావరణం ఉంది కదా, అదే వాళ్ళది ఈ వాతావరణం ఉంది కదా. నేనేమంటాను వీళ్ళ దగ్గర అంటే బుక్స్ ఇచ్చారు వేరే ఉంటారు, కంప్లీట్ స్టోరీ వేరే ఉంటాడు అకాడమిక్స్ ఆయన 2 days ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అట్లా అనుకుంటే సార్ ఇట్లా ఇప్పుడు తాళం ఏడు ఉంటుంది, స్కూల్లో ఉంటుంది. స్కూల్లోనే ఉంటారు చాలా. అదే తాళం ఏడు ఉంటుంది, స్కూల్ ఉంటుంది. స్కూల్ ఇన్ఛార్జ్ వేరే ఉంటాడు అమ్మా. నిన్న ఎవరికో అమ్ముతుండే స్కూల్ చేసినప్పుడు అప్పుడు ఏమంటారు ఇచ్చాడు ఆయన లేకపోతే ఇంకో ఆయన ఉంటాడు కదా. అవును ఆటలు లేట్ అడ్మిషన్ ఫీజులు కూడా బంద్ చేయలేదు సార్. ఎవరు ఏ స్కూల్ కూడా, దీపక్ స్కూల్ కూడా బంద్ చేయలేదు. ట్యూషన్ ఫీజు ఇవ్వాలి కదా, రిసిప్ట్ ఇస్తారా సార్? తీసుకుంటాం వాళ్ళు రిసిప్ట్ ఇవ్వండి, వాళ్ళు ఏమన్నా ఏదన్నా ఉండని మీ స్కూల్ ఫీ ఎంత తీసుకుంటారో ఆ ఫీకు రిసిప్ట్ ఇవ్వండి. అది ఒకవేళ తప్ప ఒప్ప తర్వాత వాళ్ళు ఫర్దర్ ప్రొసీజర్ చూసుకుంటారు. ఎవరి రూల్స్ అతిక్రమించి ఉన్నాయా, రూల్స్ లోబడి ఉన్నాయా వాళ్ళు చూసుకుంటారు, డిపార్ట్మెంట్ చూసుకుంటారు. మన డబ్బులు ఎక్కడ తీసుకొని రిసిప్ట్ ఎక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు సార్. మనకి ఇప్పుడు స్ట్రెంత్ కూడా పెద్దగా లేదు సార్ స్కూల్లో. ఇక అవన్నీ మాకు చెప్పొద్దు. స్ట్రెంత్ లేకపోతే స్కూల్ బంద్ చేసుకోండి. మేమన్నా వాటికి రాలేదు ఇష్యూ. మీ స్ట్రెంత్ ఉందా స్ట్రెంత్ లేదా మేమన్నా, అది మాకు సంబంధం లేదు. మీరు స్కూల్ పెట్టుకున్నాక కొన్ని స్కూల్లో స్ట్రెంత్ ఉంటుంది, కొన్ని స్కూల్లో లేదు. అది మీ ఇష్టం, మీ ఇన్స్టిట్యూషన్స్. మేమనేది ఏమంటే గవర్నమెంట్ పర్మిషన్తో స్కూల్ నడిపిస్తారు కాబట్టి, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఒక ఇన్స్టిట్యూషన్ పెడతారు కాబట్టి గవర్నమెంట్ రూల్స్కి లోబడి ఉండాలి ఏదైనా సరే. డీవియేషన్ కావద్దని మేము అంటున్నాం అంతే. స్ట్రెంత్ ఉందా స్ట్రెంత్ లేదా అది మాకు సంబంధించిన విషయం కాదు. ఏవైతే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్ ఏవైతే మీకు గైడ్లైన్స్ చెప్తుందో ఆ గైడ్లైన్స్ లోబడి పనిచేయాలి. కానీ మేము దాన్ని అతిక్రమిస్తామంటే మరి యాక్షన్ ఉంటుంది. మా పరిధిలో ఉన్న మేము చూస్తాం, లేకపోతే డిపార్ట్మెంట్కు అయ్యేలా రికమెండ్ చేస్తాం. ఫినాన్స్ చేయడం కానీ లేకపోతే ఈటీఆర్ రద్దు చేయమని రికమెండ్ చేస్తాం. ఇదేంటి చీటికి మాటికి ఓకే మరి మీకు సెన్స్ మళ్ళీ చెప్పండి ఏం చేయలేదు మీకు. ఇప్పుడు మొన్ననే చైతన్యతో ఫీల్ చేస్తుంది, మీటింగ్ మీద చెప్తుంది. అది ఏమి అసలు మీ ధైర్యం నాకు అర్థం కాదు. మీ కార్పొరేట్ స్కూల్ ఇప్పుడు మిగతా స్కూల్ లోకల్ స్కూల్ అమ్ముతారు మా బుక్ షాప్లో పెట్టి. అంటే మీకు అంటే సపరేట్ నామ్స్ ఉంటాయి ఏమన్నా? ఎందుకు ఇబ్బంది పెడతారు పబ్లిక్ని, డిపార్ట్మెంట్ని? మాకు ఇదే పని వేరే తీసుకొని మాకు వేరే పనులు ఉండవా? మీ స్కూల్లో చూసుకుంటూనే ఉండాలి. మేము ఆడమిది ఈడమిది ఆడ రూల్స్ డీవియేషను వేరే పనులు ఉండవు. మాకు మీటింగ్స్ ఉండవు, మాకు ఆఫీస్ పనులు ఉండవు. వాళ్ళు ఫోన్ చేయాలి, మేము రావాలి, రాకపోయాను వాళ్ళు ఎక్కడెక్కడ మేము ఉంటాము. ఇప్పుడు డిపార్ట్మెంట్ రూల్స్ కరెక్ట్ ఫాలో అయితే ఏమవుతుంది? బడ్జెట్ షాప్స్ ఉన్నాయి కదా ఆంధ్రలో, బుక్ షాప్స్ మీరు ఒక బుక్ షాప్ పర్మిషన్ పెట్టుకున్నారు. ఎవరికన్నారు మీరు ఒక బుక్ షాప్ పర్మిషన్ పెట్టుకోవాలి. మున్సిపాల్ అప్లై ఆ ట్రేడ్ లైసెన్స్ ఇస్తే మున్సిపాలిటీ ఇస్తారు, నార్మల్ ఫీజే ఉంటుంది. పర్మిషన్ షాప్ పెట్టుకోండి. అదిలే ఇదిలే గవర్నమెంట్ రూల్స్ అన్నీ తుంగల వ్యవస్థ ఇష్టం నడిపిస్తామంటే ఇదేం పద్ధతి? మెడికల్ రద్దు రికమెండ్ చేస్తున్నాం. మొన్న ఇష్యూ అయింది 1 వీక్ కాలేదు. చేయండి సార్, అది చేస్తేనే కరెక్ట్ అయితే. ఒక స్కూల్ని వేస్తే వేరే స్కూల్ అయినా భయపడతాయి. పిల్లలు ఉంటారు అని మేము పిల్లలంతా రోడ్డు మీదకి వస్తారని మేము ఏదో పిల్లలు చదువుకునే ఇన్స్టిట్యూషన్స్ కదా, పిల్లలకి ఇబ్బంది అవుతుందని మేము అనుకుంటే మీరేమో అన్ని ప్రొడక్టివ్గా పెట్టి ఇష్టం పుస్తకాలం ఇంట్లో పుస్తకాలు మీరేమో మాకు ఏం తెలియదు. అది మీటింగ్ వచ్చి క్లియర్ ఇన్స్ట్రక్షన్ మీటింగ్ పెట్టి చెప్పినాము. ఏ విషయం కూడా మీటింగ్ వచ్చి చెప్పినాం. వేరే విషయం రెండు కూడా అంశాలు ఏంటంటే మీటింగ్ ఆ ఇష్యూ. ఈరోజు తాండూరు పట్టణంలోని శివాచౌక్ గల నారాయణ స్కూల్ యాజమాన్యం మొన్న ఏదైతే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు ఏ విధంగా అయితే బుక్స్ ఒక రూమ్లో పెట్టి అమ్మడం జరిగిందో, ఈడ నారాయణ స్కూల్ వాళ్ళు కూడా అదే విధంగా స్కూళ్ళు పక్కనే రూమ్ తీసుకొని నిన్న రాత్రి మొత్తం
మొత్తం చూస్తే మేము నిన్న ఈవినింగ్ వచ్చి చూస్తే మొత్తం రూమ్ నిండా కూడా బుక్స్ ఉన్నాయి. వాస్తవంగా చూస్తే ఇప్పుడు మార్నింగ్ కూడా ఎంఈఓ సార్కి కంప్లైంట్ చేసినాం, నిన్న సాయంత్రం కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు ఎంఈఓ సార్ కూడా వచ్చి వెంటనే వచ్చేసి కూడా వాళ్ళ బుక్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు ఎంఈఓ సార్. లేని పక్షంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం, కలెక్టర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైతే అడ్మిషన్ ఫీజు అనుకుంటా అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు, దయచేసి ఎంఈఓ సార్కి కూడా విన్నపం చేయడం జరిగింది. ఈ అడ్మిషన్ ఫీజులు కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పైన కూడా ఏ స్కూల్ ఉండని, ఏ ప్రైవేట్ స్కూల్ ఉండని కూడా వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. దయచేసి మన విద్యాశాఖ అధికారులకు, విద్యామంత్రి, మనకి రాష్ట్రంలో విద్యామంత్రి లేడు, దయచేసి విద్యామంత్రిని ఏర్పాటు చేయాలి. విద్యామంత్రిని ఏర్పాటు చేస్తేనే ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేస్తున్నది. ఫీజులు కూడా ఏడాదికి ఎంత లిమిట్ ప్రకారం పెంచాలనో ఆ లిమిట్ ప్రకారం పెంచకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారు. మేము ఎంఈఓ సార్కి కూడా విజ్ఞప్తి చేస్తే దాన్ని ఒక స్కూల్ కమిటీ అని ఉంటుంది. ఆ స్కూల్ కమిటీలు కూడా ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మ్యాక్సిమం కమిటీలు స్కూల్ బాడీ అనేది ఉంటుంది. ఆ బాడీస్ కూడా ఎవరికా లేదు. దయచేసి ఎంఈఓ సార్ కూడా దీనిపైన డిఓ మేడం, ఈ విద్యాశాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది విద్య అనేది ఒక వ్యాపారం అయిపోయింది ప్రైవేట్ స్కూళ్ళల్లో. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏ ఒక్క వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవలేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళ పైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మేము ఎంఈఓ సార్కి, డిఓ మేడం గారికి, కలెక్టర్ సార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామని కూడా మా బీసీజేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి బీసీజేఏసీ నాయకులు భాను గారు, అదేవిధంగా సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నారాయణ స్కూల్ పుస్తకాలు బయట ఒక రూమ్లో స్కూల్ పుస్తకాలు పెట్టి అమ్ముతున్నారని చెప్పేసి. అది నేను అందుబాటులో లేను, వికారాబాద్ వెళ్ళడం జరిగింది ఆ ఆఫీసు పని మీద. అదే రాత్రి లేట్ అవర్స్ రావడం జరిగింది కాబట్టి నేను రాలేకపోయాను. అదేవిధంగా రాత్రి కూడా మరి డిఓ కూడా ఫోన్ చేయడం జరిగింది. వీళ్ళు నాకు నైట్ 9:30, 10 o'clock మేడం ఫోన్ చేసి ఉదయం మీరు ఎట్లా బుక్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి డిఓ వికారాబాద్ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. పుస్తకాలు అమ్ముతున్న మాట వాస్తవాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా మారడం లేదు. స్కూల్ క్యాంపస్లో అమ్మడం అనేది మాకున్న ఇంత అమ్మకూడదని, వాళ్ళు దాన్ని ఆ విధంగా చేయకుండా వేరే బయట పెట్టి అమ్మడానికి అమ్ముతున్నారు. అది కూడా తప్పే. స్కూలు స్టేషనరీ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, బుక్ షాప్ లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో మాత్రమే అమ్మాలి. మరి ఎటువంటి ఇంట్లో కూడా నాపరైతుగా అధికారికంగా ఎలాంటి వాళ్ళకు లైసెన్స్ లేకుండా ఇంట్లో పెట్టి అమ్మడం కూడా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధము. మేడంగా కూడా సీరియస్గా దీని మీద యాక్షన్ చెప్పింది కాబట్టి డీటెయిల్గా పెట్టమని చెప్పింది. కాబట్టి ఈ 2 స్కూళ్ళ మీద కూడా చైతన్య, నారాయణ 2 స్కూళ్ళ మీద కూడా డీటెయిల్గా రిపోర్ట్ పెట్టాము. దీనికి భారీగా పెనాల్టీ కానీ లేకపోతే అవసరమైతే ఈటీఆర్ రద్దు కూడా మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. మొన్న చైతన్య మనకు ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నామని మాకు కాపీ చేయడం జరిగింది. మా తాండూరు మున్సిపాలిటీ వాళ్ళు 21 తారీఖు జూన్ 2025 నాడు తాండూరు మున్సిపాలిటీకి వెళ్ళి ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్టు మాకు అప్లికేషన్ చేయడం జరిగింది, మమ్మల్ని రిలీజ్ చేయమని. అది మనం ఫీజు 25 తారీఖు ఇస్తాము. మరి అప్పుడు ఎందుకు వేయలేదంటే వాళ్ళు ఆ రోజు మాకు అందలేదని చెప్పడం జరిగింది. అది ట్రేడ్ లైసెన్స్ అనేది మరి హౌస్ నెంబరు 4- మీద ఉన్నట్టుంది. అది ఎంక్వైరీ చేస్తాం, డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మనము డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ అది జెన్యూన్గా ఉంటే దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. ఒక లైసెన్స్ మేము తీసుకున్నాం 21 రోజు అని చెప్పేసి మాకు కాపీ సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు మొన్న. అయితే పాఠశాల వాళ్ళు తీసుకున్నారా సార్? విద్యాంజలి అనే పేరు ఉన్నట్టుంది. అది మొత్తం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూళ్ళు ఉన్నాయండి. అందులో తాండూరు మున్సిపాలిటీలో కూడా ఆ డోర్ నెంబర్ మీద ఇది పర్మిషన్ తాండూరు మున్సిపాలిటీకి ఇచ్చినట్టు ఆన్లైన్ ట్రేడ్ లైసెన్స్ అని స్టేషనరీ కోసం అని. దానికి మేము పర్సూ చేయలేదు. డీటెయిల్గా డెప్యూటీ ఎంక్వైరీ చేసి ఒక జెన్యూన్గా ఉంటే ఫర్దర్ ఎంక్వైరీ చేస్తామని చెప్పినాము. అప్పుడే ఓపెన్ చేయమని చెప్పినాము. మళ్ళీ పంచనామా అందరి సమస్యలను పంచనామా చేసి మాకు కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళ సమస్యను పిలిపించి అది ఒక జెన్యూన్ అయితే పై అధికారులు ఏ విధంగా ప్రొసీడ్ కామంటే ఆ విధంగా ప్రొసీడ్ అవుతుంది. ఈ కార్పొరేట్ స్కూళ్ళ పైన ఈ చర్యలు తదుపరి చర్యలు నెక్స్ట్ అదే మా పరిధిలో ఉన్నంత వరకు రిపోర్ట్స్ అయితే పంపిస్తాం మేము. ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మరి ఫర్దర్ ఉన్నతాధికారులు హయ్యర్ అథారిటీ ఏ విధంగా ప్రొసీడ్ కామంటే ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం. సార్ ఒక కార్పొరేట్ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ స్కూళ్ళు తాండూరులో ఉన్నవి కూడా బుక్ సెంటర్ వాళ్ళతో కుమ్మక్కై అధిక రేట్లకు అమ్మిపిస్తారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా చాలా మంది అంటున్నారు. దానిపైన మీరు
ఇప్పుడు రేట్స్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రేట్స్ అనేది మేము మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి స్కూల్ స్టేషనరీ కానివ్వండి యూనిఫామ్స్ టైలు బెల్టులు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ అమ్మొద్దు ఆ విధంగా అమ్ముతూ స్కూల్ యాక్టివిటీస్ మాకున్న ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ రేట్స్ ఎంతనే నమ్ముకోవచ్చు. అది మా అంటే రేట్స్ అనేది ఎంఆర్పీ రేట్ కంటే మళ్ళీ కన్జ్యూమర్ కూడా కంప్లైంట్ ఇవ్వాలి పేరెంట్స్ కూడా. ఏదైనా ఒక వస్తువు మనము దాని మీద ఎంఆర్పీ రేట్ ఎంత అయితే ఉందో దానికంటే ఎక్కువ అమ్ముతున్నారు అంటారంటే అది మన కన్జ్యూమర్ కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరికైనా డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, కన్జ్యూమర్ ఫోరం కూడా ఇవ్వచ్చు. అంటే మాకున్న క్లియర్ గైడ్లైన్స్ ఏమంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి బుక్స్ అనేది